హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ లాగ్స్. ఈరోజైతే ఫ్రైడే మార్నింగే పూజకని పూలు కొద్దామని బయటొచ్చాను. ఇప్పుడైతే ఎండలైతే ఈసారి ఇప్పుడు మనకు వర్షాకాలం నడుస్తున్నప్పటికి కూడా ఎండలైతే చాలా ఎక్కువున్నాయి. పాపం మనమే ఇలా అనుకుంటే మనం పనులు చేసుకునే వాళ్ళైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూలీ చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు మరి ఎలా చేస్తున్నారో తెలీదండి. అసలు పూలన్నీ కోసుకొని నేనైతే చాలా సేపు బయటే ఉన్నాను. ఎండైతే ఎక్కువుంది. మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోతున్నాను, నేను వచ్చేసాను. పూజ అంతా చేద్దామని పూజకన్నీ రెడీ చేసుకున్నా. పూజ అయితే ఇలా స్టార్ట్ చేశాను. నాకైతే మార్నింగ్, ఈవినింగ్ ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే మంచి పాజిటివ్‌నెస్ అనేది మన ఇంట్లో ఉంటుంది అని నమ్ముతాను నేను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మార్నింగు, ఈవినింగు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల మనకు మంచి, మంచి పాజిటివ్ థింకింగ్ అనేదొస్తుంది. మన ఇంట్లో గూడా పాజిటివ్‌నెస్ అనేదుంటుంది. ఎవరు గూడా అంతే, ఇంట్లో దీపం అనేది పెట్టకపోతే ఆ ఇంట్లో ఏదో నెగెటివ్ ఫీలింగ్ అనేది మన చుట్టూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకలాగా అనిపిస్తా ఉంటుంది. చూడండి, పాజిటివ్‌నెస్ అనేది చాలా మనిషికి మంచి ఆలోచనలనిస్తుందనమాట. ఈ ఇయర్ అయితే అసలు మన పక్క వర్షాలు లేక మనం ఎంత అల్లాడుతున్నామో. విజయవాడ ఆ సైడ్ అయితే మీరు కూడా చూసే ఉంటారు న్యూస్‌లో అంతా. వర్షాలొచ్చి అంతా వాళ్ళ ఇండ్లు అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయి వరదలకి చాలామంది చనిపోయారు. కట్టుబట్టలతో నిరాశ్రయులైపోయారు. కానీ గవర్నమెంట్ కూడా పాపం చాలా ఆదుకునింది. అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా వాళ్ళకి తగినంతగా స్తోమతగా వాళ్ళు హెల్ప్ అనేది చేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 1 డే శాలరీ ఇచ్చారు. మేము గూడా మాకు తగినంతగా మేము హెల్ప్ అనేది చేశాము. మా ఆఫీస్ తరపునైతే ఇచ్చారు. అలాగే హ్మ్, ఈ ఇయర్ అయితే చాలా ఎండలైతే ఇలా ఉన్నాయి. ఈ ఉత్తరాఖార్తిలో మామూలుగా అయితే అంటే వర్షాలనేటివి ఉంటాయంట ఎక్కువ. కానీ ఎవ్రీ ఇయర్ మనకైతే ఈ ఈ సంవత్సరం ఈ మంత్‌లో ఎప్పుడు వర్షాలైతే ఫుల్లుగుంటాన్నాయి. ఇయర్ అయితే అంత వర్షాలు లేవు. చెరువులు గూడా మొత్తం ఖాళీ అయిపోయాయి. ఇలాగే ఉంటే ఇంకా పాపం ఆవులు తాగేదానికి నీళ్ళు గూడా ఉండవేమో. నాకైతే ఒక చిన్న సామెత అయితే గుర్తొచ్చింది ఉత్తరాఖార్తి అంటే. అది మీతో షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి అందరూ. ఉత్తర చూసి ఎత్తర గంప, విశాఖ చూసి విడువర కొంప. ఉత్తర ఉరిమినా, రాజు మాట తప్పినా, చెదపురుగులకు రెక్కలు వచ్చినా చాలా కష్టం. ఉత్తర ఉరిమినా, తాచు తరిమినా తప్పదు. ఉత్తర పదును ఉలవకు అదను. ఈ సామెత చాలా బావుంది గదండీ! నాకు ఈ సామెత అనేది ఎప్పుడో ఎక్కడో నేను బుక్‌లో చదివింది గుర్తుంది. అది అట్లా చెప్పేసాననమాట. అట్లా వచ్చింది. అంటే ఉత్తర చూసి ఎత్తర గంప అంటే ఉత్తరాఖర్తిలో వర్షాలు పడకపోతే ఇంకా ముందు రోజుల్లో అయితే వలసెళ్ళిపోయేవాళ్ళంట. ఉత్తర ఉరిమిన రాజు మాట తప్పినా అంటే ఉత్తరలో ఉరిమి వర్షం పడకపోయినా రాజు మాట తప్పినా ఏం జేస్తాం? ఏం చేయలేం గదా! అలా అనమాట. తాచు తరిమితే ఖచ్చితంగా కాటేస్తుందంట. అలాగే ఉత్తరలో ఉరిమితే వర్షమనేది ఖచ్చితంగా వస్తుందని దీనికి మీనింగ్ అంట. ఉత్తర పదును ఉలవ కదును అంటే ఇప్పుడు ఉత్తరాఖార్తిలో ఉలవ పంట అనేది చాలా బాగా వస్తుందని అర్థం అంట. మీకు కూడా ఈ సామెత నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయండి. బాయ్.